రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుకు ఈరోజు రైతు పోరు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు వాళ్ళకి మద్దతుగా ర్యాలీ దీక్ష చేపట్టడం జరిగింది. నిజంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు. 10 మందికి అన్నం పెట్టే రాష్ట్రం ఇది. అలాంటిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో మీరు చూశారు, 1999లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగా కంప్యూటర్ నేర్చుకోండి, ఇంకా వ్యవసాయం వేస్ట్ అనే వ్యక్తి ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మన దిగమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉచిత విద్యుత్తుని నినాదం ఇస్తే ఆ రోజు బట్టలు ఆరేసుకున్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దౌర్భాగ్యం పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెల 30వ తేదీ రైతులకి యూరియా మద్దతు ధర లభించలేదనే సెప్టెంబర్ 6న దీక్షకి మేము పిలుపునిస్తే అప్పటికి కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరవక ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. ఈరోజు నిరసన తెలుపుతున్నాం రైతులకు మద్దతుగా. నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని పత్రికలు చూస్తుంటే, రాత్రి అన్ని ఛానళ్ళు సోషల్ మీడియా చూస్తుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ధర్నా రైతులు క్యూ లైన్లో నిలబడుకొని పరిస్థితులు చెప్పులు పెట్టుకొని పాస్బుక్లు పెట్టుకొని క్యూలో నిలబడుకొని రైతులు యూరియా కోసం కొట్టుకోవడం పరిస్థితులు చూసినాం. కానీ ఇప్పుడు కూడా చీమకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం 70,000 మెట్రిక్ టన్ను మా దగ్గర అదనంగా ఉంది. ఇప్పుడు కూడా యూరియా ఎక్కడ రాష్ట్రంలో మేమంతా అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ కానీ యూరియా కొరత లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ధర్నా కేవలం ఇది ప్రభుత్వంపై నింద వేయాలనే ఆలోచనతో చేస్తున్నారని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా మా ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులకు ఏమి కావాలి, ఏమి అవసరమని ఆర్బీకే సెంటర్లో గ్రామ సెక్రటరీని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఆ సచివాలయాల్లో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళని పెట్టి ఏది కొరత ఉందో అక్కడే వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే మళ్ళీ మండల హెడ్ క్వార్టర్లో గ్రోమోర్ వ్యవసాయ క్షేత్రంలో మళ్ళీ క్యూ కట్టే పరిస్థితులు దాపరించినాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు అందరికీ అన్యాయం చేసే పరిస్థితి. ఇప్పుడు కూడా రాష్ట్ర కేంద్రంలో మీ కుటుంబం ఉంది, రాష్ట్రంలో మీరే ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి తెప్పించుకోవాల్సిన యూరియా అదనంగా తెప్పించుకోవాల్సింది పోయి మీ దగ్గర ఉందని 50,000 మెట్రిక్ టన్ను 70,000 మెట్రిక్ టన్ను ఉంది. కాకినాడ ఫోర్ట్లో ఉంది, అన్ని ఫోర్ట్లో అందుబాటు పెట్టామని చెప్తూ కేవలం బ్లాక్ మార్కెట్లో తరదీస్తూ మీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడ కానీ కొరత లేదు, అన్నీ అందుబాటులో ఉన్నాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడినాం. రైతులకి సరైన టైంలో వాళ్ళకి అన్నీ అందిస్తే మీకు ఈ ప్రభుత్వానికి ఉంటాయి, లేకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటాయి. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా రైతుల పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసాం, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులకి ధర స్థిరీకరణ నిధి పెట్టారు. ఏదైనా విపత్తులు వచ్చినా కానీ, ఏదన్నా మార్కెట్ ధర వాల్యూ లేకున్నా కానీ 3,500 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెట్టి ఎక్కడన్నా రైతులకి టమాటో కానీ, మ్యాంగో కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ ఏ హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ధర పడిపోయినప్పుడు ఆ మద్దతు ధర ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 14 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం చీమకు నీరెత్తినట్టుంది, ఎక్కడ కానీ మద్దతు ధర పలకలేదు. గత ఏడాది చూసాం, మ్యాంగో 5 రూపాయలు కేజీ అమ్మిన పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ కానీ మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలే. మా జగన్మోహన్ పలమనేరుకు వస్తే ఆ రోజు మార్కెట్లో 12 రూపాయలు పెట్టే పరిస్థితులు దాపుతున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఏదైనా ర్యాలీలు నిరసన పిలిపిస్తే ఆ రోజు రైతుల మీద ధర స్థిరీకరణ కేటాయించడం మళ్ళీ యథాతథమే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా నిన్నటి దినం చంద్రగ్రహణం బట్టి చంద్రగ్రహణం వీడింది. ఖచ్చితంగా మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం లేకుండా పోయి వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలన వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం.